ఇది ఓవరాల్గా అక్కడ సభా వేదిక దగ్గర నుంచి ఎవరున్నారు? మురళి ఉన్నారు. యా మురళి బైట్స్ కూడా ఉన్నాయి సార్. యా మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి తెలుగు జన విజయ కేతనం సభ తాడేపల్లిగూడెంలో అక్కడ రేపు సభ జరగబోతూ ఉంది ఒక పెద్ద ప్రణాళికతోటి. ఇక్కడ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే విజయవాడ సీకే కన్వెన్షన్లో పార్టీ ముఖ్య నాయకులందరికీ దిశ నిర్దేశం చేసేశారు. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. అలాగే ఎలక్షన్ వై నాట్ 175 అన్నటువంటి దాంట్లో ఎక్కడా కాంప్రమైజ్ కావడానికి లేదని చెప్పారు. మొత్తం అభ్యర్థులకు సంబంధించి లిస్టు ఫైనల్ అయిపోయింది 99%. ఇక మార్చేటువంటిది కొన్ని మాత్రమే అని చెప్పని కూడా వారికి కూడా ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. మరి ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు సిద్ధం, ఒకవైపు యుద్ధం, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఏంటి ఆ వేడి? దాదాపు ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఎండలు మొదలయ్యాయి. ఎండల వేడి కంటే కూడా ఈ రాజకీయ వేడి చాలా హీట్గా ఉన్నట్లుంది ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు తాడేపల్లిగూడెంలో రేపటి సభ దగ్గర ఉన్నట్లున్నారు. ఏంటి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? రేపు సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? సభకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి మురళి? యా ఓకే, సభకు సంబంధించి అక్కడ సభా వేదిక ప్రాంగణం దగ్గర సిగ్నల్ తక్కువగా ఉంది. సరే జాయిన్ అవుతున్నారు. అంటే దాదాపు 600 మంది కూర్చోబోతున్నటువంటి సభ. ఈ సభలో ఒక 12 మంది కనీసం వక్తలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. అవన్నీ కూడా ఈ రేపు జరిగేటువంటి సభ మొత్తం కర్త కర్మ క్రియ బాధ్యత అంతా కూడా జనసేన పార్టీది. మరి జనసేన పార్టీ అక్కడ నిర్వహించడానికి గల కారణం తాడేపల్లిగూడెం అక్కడ వంశెట్టి శ్రీనివాస్ ఆయన అభ్యర్థి. అంటే దాదాపు అభ్యర్థులు కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా అభ్యర్థులు చాలామంది ఫైనల్ అయిపోయినాయి. వాళ్ళది కూడా మరి రేపు ప్రకటిస్తారేమో లిస్టు తెలియదు, కానీ 1 or 2 డేస్లో వాళ్ళ లిస్టు కూడా రాబోతూ ఉంది. వాళ్ళందరి లిస్టును కూడా రేపు సెకండ్ లిస్టు కూడా అవకాశం ఉండొచ్చు. బట్ నాకు తెలిసి అక్కడి నుంచి ఉండకపోవచ్చు. సభా వేదిక మీద నుంచి విడిగా దాన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేయొచ్చు. యా మురళి సార్ ఏంటి ఏం జరుగుతుంది? సభా వేదిక దగ్గర ఉన్న అంశాలు ఏంటి సార్? మొట్టమొదటిగా ఈ తెలుగు రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు వాళ్ళు పెట్టిన నామకరణమే చాలా ఆసక్తికరంగా ఉంది సార్. తెలుగు జన విజయ కేతనం జెండా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం లేకపోతే మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళైతే జెండా అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని తెలుగు జన విజయ కేతనం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ విజయ కేతనం జెండా అనే ఒక నామకరణం వచ్చేలాగా ఈ యొక్క భారీ బహిరంగ సభకు ఒక జెండా నామకరణం చేశారు సార్. ఇక ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద బహిరంగ స్టేజ్ వేయలేదు సార్. వేదిక దాదాపుగా కూడా 1000 మంది పట్టే విధంగా 100 అడుగులు వెడల్పు, 40 అడుగులు లోతో పాటుగా 15 అడుగులు 24 అడుగులు ఎత్తు, దాని వెనకాల మళ్ళీ ఎల్ఈడి 15 అడుగులు ఎల్ఈడి హైట్ అండి. ఎందుకంటే రేపొద్దున ఈ సభా వేదిక మీదకి దగ్గర 600 మంది స్టేజ్ మీదకి రాబోతున్నారండి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఈ పార్టీకి సంబంధించినటువంటి పిఎస్సి కమిటీ చైర్మన్లు, పోలిట్ బ్యూరో సభ్యులతో పాటుగా ముఖ్య నేతలతో పాటు 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నారండి. సుమారుగా 600 మంది వేదిక మీదకి ఉంటారని చెప్పేసి ఇప్పుడు వరకు ఉన్నటువంటి గణాంకాలు బట్టి చెప్తున్నారు సార్. సరే, ఈ వేదిక మీద నుంచి అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నటువంటి గ్రౌండ్ మనం తాడేపల్లిగూడెం నుంచి రావులపాలెం వెళ్ళే వైపు ప్రత్తిపాటి దగ్గరలో ఆటో నగర్కి హైవే పక్కన రైట్ సైడ్ ఉంటుంది సార్. దాదాపు 24 ఎకరాల స్థలంలో ఈ వేదికనంతా సిద్ధం చేశారండి. సుమారుగా గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల నుంచి సుమారు 5 లక్షల నుంచి 7 లక్షల మందిని గ్యాదర్ అవుతారని ఒక అంచనా వేసి ఆ రకంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. సరే, 2 రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా భారీగా కూడా జన సమీకరణ చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. సహజంగా కూడా జనసేన పార్టీ సమావేశం అంటే కొంత యువత ఎక్కువగా వస్తారు. సో ఆ లెక్కల ప్రకారం చూస్తే 6 లక్షలకు ఏమాత్రం తగ్గరని అంచనా వేశారు సార్. ఇక ఎన్ని ఒక ఎత్తు అయితే ఇక ఈ వేదిక మీద నుంచి వీరిద్దరు ఏం చెప్పబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు, చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతున్నారు. అయితే రేపు ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన లాంటివి ఏమీ లేవు సార్. అభ్యర్థుల ప్రకటనకు సంబంధించిన అంశాలు కూడా ఏమీ లేవు సార్. కానీ 2 పార్టీలు కలవటానికి గల ఆవశ్యకత ఏమిటి? 2 పార్టీలు పొత్తుల్లో సీట్లు సర్దుబాటుకు సంబంధించి ఏదైతే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయో దానికి సంబంధించినటువంటి క్లారిటీ, అదేవిధంగా కూడా రాబోయే రోజుల్లో రాజకీయంగా ముందుకు వెళ్ళబోతున్నాం.
తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే కనుక అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేయబోయే కార్యక్రమాలు అంటే మేనిఫెస్టోల అంశాలు కాదు సార్, కొన్ని అంశాలను అంటే మొన్న ఏదైతే మహానాడులో ప్రకటించినట్టుగా కొన్ని అంశాలు, కొన్ని 4-5 అంశాలను అయితే మాత్రం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తారు సార్ ఇద్దరు అగ్రనేతలు కూడా. అంటే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి బాబు గారు కొన్ని హామీలు ఇస్తే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొన్ని హామీలు ఇస్తారు. ఆ హామీలు అనేవి ప్రజాకర్షణకు ఉండే విధంగా. అందుకని రేపైతే మేనిఫెస్టో పూర్తి మేనిఫెస్టో ఇవ్వట్లేదు, కానీ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు మాత్రం వివరించనున్నారు సార్. ముఖ్యంగా కూడా 2 రాజకీయ పార్టీల కలయికల ఆవశ్యకతతో పాటుగా సీట్లు సర్దుబాటు జరిగినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చి 2 రాజకీయ పార్టీల మధ్య 2 రాజకీయ పార్టీల కేడర్ మధ్య మరింత సమన్వయం పెంచి కలిసి ప్రయాణం చేసే విధంగా కూడా ఈ యొక్క సభలో వారిద్దరు ప్రసంగాలు ఉండబోతున్నాయి సార్. అయితే ఇక రెండో అంశం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ, లేదా ఆయన చేస్తున్నటువంటి విమర్శలు కానీ, లేదా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ అంశం కానీ అన్ని అంశాలు కూడా రేపు సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో వివరించబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఏ విధంగా వెనకబడిపోయింది, రాజధాని లేని రాష్ట్రంగా ఎలా అయిపోయింది, దానికి కారణాలు ఏంటి, భూ కబ్జాలు ఎట్లా జరిగినాయి, లా అండ్ ఆర్డర్ ఎట్లా చిన్నాభిన్నమైపోయింది, ఇటువంటి అంశాలన్నిటితో పాటుగా ఇటీవల కాలంలో 2 రాజకీయ పార్టీలు కలిసిన వెనకాల జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రసంగాలను కూడా దృష్టిలో పెట్టుకుని దానికి కూడా ఒక ఘాటైనటువంటి సమాధానం ఇవ్వడానికి వీరిద్దరూ కూడా సన్నద్ధమయ్యారు సార్. మొత్తం మీద రేపు ఈ సభా వేదిక మీద నుంచి 2 రాజకీయ పార్టీలు అగ్రనేతలు అంటే ఇంకా చాలామంది నాయకులు ఒక 15 నుంచి 20 మంది నేతల వరకు మాట్లాడతారు సార్. ఆ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తర్వాత చివరిలో చంద్రబాబు మాట్లాడతారు సార్. వారిద్దరూ మాట్లాడే మాటలు మాత్రం ఖచ్చితంగా కూడా ప్రజలకు అన్ని విధాలా అన్ని రకాలుగా వివరించే ప్రయత్నం అయితే చేయడానికి వారి ప్రసంగాలు సన్నద్ధమవుతున్నాయి సార్. ముఖ్యంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అంటే ఈ 2 రాజకీయ పార్టీల మధ్య చిచ్చు రేపడం కానీ, ఈ 2 రాజకీయ పార్టీల మధ్య నాయకుల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం కానీ, వారు సోషల్ మీడియా వేదికగా కానీ లేదా మరొక ప్లాట్ఫామ్లో అంటే చిన్న నాయకుల ద్వారా కబుర్లు పంపించి వారిని చెడగొట్టే ప్రయత్నం కానీ, లేకపోతే పార్టీలు మార్చి ఫిరాయించేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటన్నిటికీ కూడా రేపు గట్టి సమాధానం అయితే ఈ నేతలు చెప్పబోతున్నారు సార్. అది అంటే చంద్రబాబు నాయుడు చెప్పే సమాధానం కొంత స్మూత్ మేనర్లో ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రేపు తనదైన శైలిలో ఏదైతే ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలతో పాటుగా జనసేన పార్టీ నాయకుల్లో కొంతమంది పడుతున్నటువంటి ఇబ్బందులకు కూడా ఒక సరైనటువంటి సమాధానం చెప్పేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు సార్. అయితే దాదాపుగా అంటే అతి తక్కువ టైంలో సార్ 3 రోజుల్లోనే ఈ ఏర్పాట్లన్నీ చేయడం కొంత ఎక్కువగా చాలా ఇబ్బంది పడవలసి వచ్చింది. అయినప్పటికీ కూడా వారికి ఉన్నటువంటి జనసేనకు ఉన్నటువంటి టీం అంతా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ మొత్తం ఇది ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి చేశారు సార్. పూర్తి స్థాయిలో ఇక్కడ నాదెండ్ల మనోహర్ గారు ఇక్కడ ఉండి మానిటరింగ్ చేసుకుంటూ అన్నీ రెడీ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఇద్దరు వచ్చి వేదిక మీద ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసి చిన్న మార్పులు చేశారు సార్. అయితే ఈసారి మాత్రం పోలీసులు ముందుగానే దీనికి అనుమతి ఇచ్చారండి. ప్రతి సమావేశంకి చివరి నిమిషం వరకు అనుమతి ఇచ్చేవారు కాదు. అంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయనో లేకపోతే రకరకాలుగా ఎలాగ అనుమతి తెచ్చుకుంటారో తెలియదు, కానీ పోలీసులు మాత్రం ముందుగానే అనుమతి ఇవ్వడం జరిగింది సార్. దాదాపుగా 3000 మందిని పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారితో పాటుగా 4 డిఎస్పీలతో పాటు మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఇప్పటికీ వారు ప్రాంగణానికి చేరుకుని ఇక్కడ ఎవరైతే నిర్వాహకులతో కూడా మాట్లాడి పోలీస్ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. అయితే మరొక వైపు జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అందుతున్న సమాచారం ఏంటంటే గ్రామాల నుంచి లేదా ఇతర నియోజకవర్గాల నుంచి వస్తున్నటువంటి వాహనాలను ఎక్కడికెక్కడ నిలువరించేసి అక్కడ జనం ఎక్కకుండా సాధ్యమైనంత వరకు కంట్రోల్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వివిధ రూపాల్లో సార్ లోకల్గా ఉన్నటువంటి కేడర్ ద్వారా కానీ లేకపోతే పోలీసుల ద్వారా కానీ లేదా వాలంటీర్ల ద్వారా కానీ జనం రాకుండా అడ్డుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తుందని కూడా వీళ్ళకి ఒక సమాచారం ఉంది సార్. అయితే అటువంటి సమాచారం ఏది ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా జనం ఆగరు. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు గద్దె దించుదామని 5 కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆ దిశగానే వారందరూ కలిసి ఒక కథం తొక్కుతారని చెప్పేసి కొద్దిసేపటి క్రితం అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఆయన చెప్పారనమాట అండి. ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుంది, పోలీసులు అడ్డుకోవాలని చూస్తున్నారు, కానీ ప్రజలను అడ్డుకోలేరు. ప్రజలు ఇష్టపడి వస్తున్నారు, ప్రభుత్వాన్ని దించాలని చూస్తున్నారు, కానీ ఖచ్చితంగా వస్తారని చెప్పేసి అచ్చెన్నాయుడు కొద్దిసేపటి క్రితం మహానీస్తో మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది సార్. మొత్తం మీద ఓవరాల్గా సభకి సంబంధించి చూస్తే ఒక భారీ వేదిక అయితే కనిపిస్తుంది సార్. రేపొద్దున సభ దాదాపుగా 6 గంటలకల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది సార్. ఈవినింగ్ 6 గంటలకి, సాయంత్రం 6 గంటలుగా? అవును సార్, ఈవినింగ్ 6 గంటలకు.